గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు. ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే, నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడగనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు, లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించిండ్రు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ కత్తిరించేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే. పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేం. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన OHSR కూడా, నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన OHSRలు ORR phase 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 TMCలు, దాని డెడ్ స్టోరేజే 3 TMCలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది. అంటే 12 TMCలు కావాలి దానికి. దాని కింద NTPCకి మనం నీళ్ళు ఇస్తాం. NTPC విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 TMCల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 TMCలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 TMC నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 TMCలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 TMCలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో NTPCకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 TMC పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 TMCలు పోతాయి. దానికే ఎక్కువ ఉన్నది. అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్. నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా. పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడి నుంచి మిడ్మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి. అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరం రిజర్వాయర్లు. అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి. రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికెళ్ళి వస్తున్నాయి. మేము కట్టి ఆ ఎల్లంపల్లికి 2,000 కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది, బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ దాకా కూడా టనళ్ళు కానీ, గ్రావిటీ కెనాళ్ళు కానీ, రిజర్వాయర్లు కానీ, సబ్స్టేషన్లు కానీ, పంప్ హౌజులు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము.
ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండు ఆ రోజే. మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే. నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారు ఆలోచన ఏముండే, 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. అరే కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా? ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు, అంతే తప్ప అవి ఇంకేమో కావు. కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు 10 సార్లు చెప్పిన నేను. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల పంప్ ప్రెషర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. ఇందాక నేను ఏమన్నా, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు అన్నా. ఆ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 93,000 కోట్లలో ఖర్చు పెట్టిందే. నువ్వేమంటావు? కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసినట్టు. ఖర్చు పెట్టింది 93, 1,00,000 కలిసినాయి అంటూ. మరి 1,00,000 గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది? ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది? ఎంతకాలం బుకాయిస్తావు? ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఈయన ఎట్లా తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, పరీక్ష పెట్టిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు. ఇది కూడా గట్లే ఉంది. కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్, నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము. కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు. ఇప్పుడు వెనకడ ఆ సీతారామ కూడా పోయింది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టనల్స్ పూర్తి చేసింది, సబ్స్టేషన్లు పూర్తి చేసింది, కెనాల్స్ పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయినరు, బటన్ ఒత్తిండ్రు, లేలే సీతారామ మేమే కట్టామంటాడు. అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం. స్వయంగా మీ మంత్రులే రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మ సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకొని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు. ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ ఎక్కడిది? కట్టింది బీఆర్ఎస్ కాదా? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మంత్రులు పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్ళు కాకుండా పోతాయా? ప్రజలంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? ఇంకా ఎంతకాలం? ఒక దిక్కేమో కాళేశ్వరంను తిట్టుడు, మరోవైపేమో కాళేశ్వరంను మొక్కుడు. ఇది మొక్కుడు కాకపోతే ఏంది? పొద్దుగాలేస్తే కాళేశ్వరం తిడతాడు. ఇప్పుడు నువ్వు నిన్న 7,000 కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో మాట అంటాడు ఈయన, 20 టీఎంసీలు తెస్తా. నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు, మల్లన్న సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. హరే రామచంద్ర, 2008, 2009 అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది. మీరు ఎవరైనా చూసిండ్రో లేదో చూసిండ్రా? మళ్ళొకసారి మీకు క్లారిటీ. సో మల్లన్న సాగరు 2008, 2009లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ఇది ఉందా? ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా. ఆ రోజు ఇందులో ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇందులో ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ,
తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ, అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు, ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడున్నదో కానీ పాపం. ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టద్దు అని ఆ రోజు 48 గంటల దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నిన్న మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకొక చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు. మీకు తొవ్వంట ఖర్చులు కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ, వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం? నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన 2013 చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు. ఇప్పుడు మేము గదే అంటున్నాం, 2013 చట్టం అమలు చేయి. మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం. మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు. మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది? అడ్డుకోవడమేనా? దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది?
నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇవాళ మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది. మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడి 20 టీఎంసీలు? నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు, నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు. నోరుంది కదా అని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. నువ్వు ఇలా నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది. ఆనాడు నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఇవాళ వచ్చింది. ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు, మేమే కట్టినాం, ఏలంపల్లి కట్టినాం, మల్లన్న సాగర్ కట్టినాం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు, నిజాలు ఒప్పుకో. నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి. మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట అంటాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదట, 10 ఏళ్లలో ఒక చుక్క తెలియదట, ₹1 ఖర్చు పెట్టలేదట. బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు, మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1,370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు, అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి, 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని, ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతావు, అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవెళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం 1,50,000 ఎకరాలే, 1,50,000 ఎకరాలకే పెట్టిండ్రు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 6,50,000 ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం. అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ ఇవేవి కూడా ఆ రోజు లేవు. ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది. గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది, మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలో మనకు నీళ్లు ఉన్నాయి, మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా 6.5 లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది. కాలువలు తవ్వుతే ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గా పనిచేయి నీకు నిజాయితీ ఉంటే.
ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా, నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చెయ్యి. మల్లన్న సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు, ఒక మాట విన్నారు. ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే 2008-9లో కట్టిండి అన్నాడు కదా. 2014లో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్ననేమో 2008-9లోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన్న సాగర్ కట్టిండ్రు అన్నారు 2008-9లో. 2014లో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. ఏమన్నాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. తట్టెడు మట్టి ఎత్తలేదు ప్రాణహిత చేయవలలా అని 2014లో అసెంబ్లీలో మాట్లాడిండు. రికార్డులో ఉంది అసెంబ్లీలో. నిన్నేమంటాడు? 2008-9లోనే మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది. జోక్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రి మాటలు. ఇక ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు. అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది. గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు. ఆయనకు తాత అయిపోయింది. అసలు ఆ 2 పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో, మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆ సెక్రటరియట్ కూడా పునాది రాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే. లేదంటే మనం అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి. చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెసే కట్టిందన్న ఆశ్చర్యం లేదు. కానీ ఎట్లా మాట్లాడుతుంది మనం చూస్తలేమా? ఇక ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టాడు. సో అధికార మదంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు. జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ, గోబల్స్ మానుకోండి, మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం. మీరు మూసీ చేయాలనే మేము కోరుకుంటున్నాం. నువ్వు మూసీ చేస్తున్నావు అంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనక, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది గనక నువ్వు ఇలా మూసీకి నీళ్ళు తేగలుగుతున్నావు. దానికి ప్రధానం మల్లన్న సాగర్, దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం. నువ్వు మూసీ చేస్తే 2013 చట్టాన్ని ఫాలోగా ఆనాడు మల్లన్న సాగర్లో ఏవైతే ఒప్పుకున్నావో గవే చెయ్యి. ఇలా మల్లన్న సాగర్లో మొన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మేము ఆల్మోస్ట్ 90% నిర్వాసితులకు పేమెంట్ చేసినాం. కొద్దిమంది అక్కడక్కడ మిగిలిపోయినారు. సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సంవత్సరంన్నర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో 1 నెల ముందో వచ్చింది కోర్టు జడ్జిమెంట్. 2 ఏళ్ల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. కంటెంప్ట్ కూడా పోయినారు వాళ్ళు. వాళ్ళకి పైసలు ఇస్తలేడు. మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తెస్తారట. ఆనాడు మల్లన్న సాగర్ దగ్గర పోయి నిర్వాసితులకు మేలు చేయాలి, ఎక్కువ పైసలు ఇవ్వాలని దీక్ష పడతాడట. ఇవాళ హైకోర్టు కంటెంప్ట్ వేసి వాళ్ళు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కు. కానీ పాపం ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక 100 కోట్లో 50 కోట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావడం లేదు. ఆనాడు నిర్వాసితుల గురించి మొసలు కన్నీరు గార్చిండు, దీక్షలు పట్టిండు. మరి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నారు. మాకంటే మెరుగ్గా చేయనుంటివి, సరిగా అది ఎట్లా చేస్తలేవు? కనీసంగా కంటెంప్ట్ ఇచ్చింది కోర్టు. 100 కోట్లన్నీ ఇచ్చి ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులు 90% అయిపోయిన 10% అన్నీ ఇయ్యను. ఇలా మల్లన్న సాగర్ నీళ్లు కావాలి నీకు, కాళేశ్వరం నీళ్లు కావాలి నీకు, కానీ వాళ్ళ బాధలు పట్టాయా నీకు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు వచ్చి మూసీకి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఫౌండేషన్ వేసిన సందర్భంలో జిల్లాకి ఏమన్నా హామీలు ఇస్తాడు, పక్కనున్న గౌరవ శాసనసభ్యులు చాలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే జిల్లాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు గతంలో చేసినవన్నీ బేరీజ్ వేసుకొని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు కుటుంబం గురించి మాట్లాడకుండా
అదేవిధంగా జిల్లా నాయకులు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని ఆయన మర్చిపోతున్నాడేమో. నేను ముఖ్యమంత్రి అనే ఆలోచన మర్చిపోయి రేపు రాను రాను కింది స్థాయి కార్పొరేటర్ గురించి మాట్లాడినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చెవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ₹1 ఇచ్చున్నారా ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాట మాట్లాడారు. ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గురించి కాళేశ్వరం నీళ్ళని ప్రాణహిత చెవేళ అక్కడ తీసుకొస్తామన్నాము. పరిగి సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, తాండూరు సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, వికారాబాద్ అనుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 80% పూర్తయింది కదా, కాల్వలు మాత్రమే దొవ్వాలి కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మాటల్లో కాదు చేతల్లో చిత్తశుద్ధి చూపించాలి. మాటకు ముందు నేను మహబూబ్నగర్ బిడ్డనని చెప్తా ఉంటారు. మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరులో సాగునీరు కావాలి కదా, మరి కొంచెమే పని ఉంది, ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రాంతం సస్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తాను మాట మాట్లాడుతున్నారు. ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను. 2వ అంశం, అదే ప్రాంతంలో చేవెళ్ళ, రాజేంద్ర నగర్ పక్కనే ఉంటుంది. చేవెళ్ళ ప్రాంతంలో మోయినాబాదు, శంషాబాద్ సంబంధించి 111 జీవో వల్ల ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని 111 జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా, ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా, ఇప్పుడు మరి ఎందుకు 111 జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పక్కనున్న శాసనసభ్యులందరూ కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒక్కటి మాత్రం మా సోదరులను కూడా అడుగుతూ ఉన్నాను. మేము ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, అభివృద్ధి కోసమే మేము అడుగులు వేసినాం అక్కడని చెప్తున్నారు. ఈరోజు రాయదుర్గం నుండి మెట్రో శంషాబాద్ నుండి కందుకూరు వరకు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు కదా, మరి ఏం లోపం ఉందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు అడగట్లేరు మీరు? దానివల్ల మన రంగారెడ్డి జిల్లాకి కానీ, మన మహేశ్వరంకి కానీ, శంషాబాద్కు, రాజేంద్ర నగర్ కానీ లాభమా నష్టమా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మెట్రో పొడిగించాలనుకున్నారు కదా, మాటకు ముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అదే రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసమని అక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టిన సందర్భం గుర్తులేదా అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కేసీఆర్ గారు మొదలుపెట్టారు కాబట్టి ఆ మెట్రో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు అవసరం పడుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందన్న ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు అనేది అక్కడున్న సోదరులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇంకొక మాట చెప్పారు నిన్న, మేమేదో పార్టీ మారినప్పుడు ఏదో అభివృద్ధికి ఆటంకం కలిగినప్పుడు నోరు మూసుకున్నామన్నట్టు మాట్లాడున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయినాం. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏదో ఒక రకంగా సాగునీరు రావాలి అనే ఆలోచనతో ఆ రోజు గొప్పగా ఫీల్ అయినాం. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆ రోజు 100% రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. ఆ రోజు ఉన్నాం కాబట్టి ప్రాణహిత చేవెళ్ళ అక్కడికి రావాలనుకున్నాం. గోదావరి జలాలు అక్కడికి రావాలనుకున్నాం. ఈరోజు హరీష్ రావు గారు చెప్పినట్టు కేసీఆర్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అది తీసుకొస్తే ఇక్కడున్న మన వాటను
పోతుంది కాబట్టి ఇక్కడ మన పాలమూరు రంగారెడ్డి నుండి ఇక్కడ తీసుకొద్దామమ్మ అన్నప్పుడు 1,50,000 ఎకరాలకు సంబంధించిన దానికన్నా 6 లక్షలు పెంచి ఇస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా ఫీల్ అయినాం. దాన్ని కూడా మొదలుపెట్టున్నారు. ఒక సందర్భంలో కేసీఆర్ గారు అన్నారు, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అయితే ఎందుకు నేను తెలంగాణ కావాలన్నానో ఆ కోరిక నాకు నెరవేరుతుందమ్మా, ఇది కూడా పూర్తి చేసి అందరికీ నీళ్ళు అందిస్తేనే నా స్వప్నం నెరవేరుతుందని గొప్ప మాట చెప్పున్నారు. దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయట్లేరు అనేది ఈరోజు కేసీఆర్ మీద కోపంతో పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టున్నారా? కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలని ఎంత శతవిధాల ప్రయత్నం చేస్తున్నా అది ఏ విధంగా తట్టుకొని నిలబడ్డది అనేది ఈరోజు ఆ ప్రాజెక్టు అందరూ కూడా వివరిస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవం అర్థమైంది. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టిందంటే కేసీఆర్ గారు పేరు వస్తుందని పక్కన పెట్టినారా? మరి ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాలని ఆలోచిస్తున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సంబంధించి నిర్లక్ష్యం వహించింది అన్నారు. ఇప్పుడే చెప్తున్నట్టు 7,000 కోట్లు ఒకరోజైతే క్యాబినెట్లో అర్బన్ ఏరియాలో మన జిహెచ్ఎంసీ తర్వాత ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్న దగ్గర కాలనీలలో వాటర్కి ఇబ్బంది అవుతుందంటే క్యాబినెట్ అయిపోగానే ఒక్క రోజులో 1,250 కోట్ల జీవో ఇచ్చున్నారు. దానికి సంబంధించిన అమౌంటే మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, షేర్లింగంపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా మేము డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటర్ లైన్లు వేసినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వాయర్లని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఏడ వీలుంటే ఆడ రిజర్వాయర్లు 9-10 రిజర్వాయర్ల ఇనాగ్రేషన్ స్టోన్స్ వేసి తీసుకుపోయి అక్కడ రిజర్వాయర్ల దగ్గర అతికిస్తూ ఉన్నారు. పేరు చూసినంత మాత్రాన పని ఎవరు చేసినని ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ఈరోజు వాటిని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఎంత ఉందో కేసీఆర్ గారు కూడా అంతకన్నా గొప్పగా అద్భుతంగా పనిచేసిన విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా గమనించాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 15 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడతారు తప్పిస్తే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అసలు మాయమైపోతుంది అంటారు చూడండి, అట్లా మాయం చేసేస్తుంటాడు. ఈ 10 ఏళ్ళు ఏమీ లేదు అసలు ఈ రాష్ట్రంలో. ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిండు, మళ్ళీ ఇప్పుడు నేనే వేస్తున్న బీజం అంటున్నాడు తప్పిస్తే 10 ఏళ్ళు ఏం జరిగింది అనేది మాట్లాడట్లేదు. హైటెక్ సిటీ అని గొప్పగా చెప్తున్నాం, సంతోషం, బీజం వేస్తున్నారు. కానీ అదే హైటెక్ సిటీలో ఆ రోజు 2009 అప్పుడు 2004లో అదే హైటెక్ సిటీ దగ్గర చూస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఒక్కసారి 30 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకుంటూ వచ్చినాం. ఎవరైనా అభివృద్ధిని నిరంతర ప్రక్రియ అనుకొని దాన్ని పనిచేస్తూ పోతూ ఉంటారు. కానీ ఇంత మూర్ఖంగా గత ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి దాని సైడే చూడండి, నేను ఇంకో దిక్కు మొదలు పెడతానే ముఖ్యమంత్రిని మొదటిసారి రాష్ట్రంలో చూస్తూ ఉన్నా. దానివల్ల ప్రజలకి నష్టం, ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు చాలా నష్టం అనేది తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అయితే ఈరోజు మొన్న రాజశేఖర రెడ్డి గారి జయంతికి వెళ్ళారు, వర్ధంతికి సెప్టెంబర్ 2లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారంటే రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా పనిచేశారు ప్రజల కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించే దిశగా నేను కూడా పనిచేస్తాను అని ఒక మాట మాట్లాడున్నారు. సంతోషం అనిపించింది. సరే ఎప్పటికైనా మార్పు వస్తే సంతోషం అనుకున్నాం. కానీ నెక్స్ట్ డేనే మళ్ళొక మీటింగ్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీ చాలా అద్భుతమైన పార్టీ అన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేశారు? బ్రతికినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే టీడీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది? బీజేపీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది. అదే బీజేపీ మీద, అదే టీడీపీ మీద బ్రతికున్న రోజులు రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. నిజంగా 2 రకాల మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజంగానే రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మేము చాలా గొప్పగా చెప్తాం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. అది సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు. మూసీని ఆ రోజే కేటీఆర్ గారు ఆ రోజే చాలా గొప్పగా మూసీని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మూసీ పక్కన ఉన్న ఇండ్లకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చేయండి అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ఆ రోజు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, మూసీ పక్కన ఎవరుంటే వాళ్ళని ముందు తీసి పడేయాలని చూస్తున్నారు తప్పిస్తే చిన్న ఇల్లు, చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళనేమో మూసీ పక్కన తొలగిచ్చేస్తున్నారు. కానీ అదే మూసీ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద
షాపింగ్ కాంప్లెక్స్లో కడుతుంటే వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నారు. పేదవాడేమో మూసి పక్కన ఉండకూడదు, కానీ అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులు, బహుళ అంతస్తులు కట్టే వాళ్ళకేమో పర్మిషన్ ఇవ్వాలి. అదే నార్సింగ్ దగ్గర మనం పోతా ఉంటే అదే మూసిని నింపుతా ఉన్నారు, అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులతోని కడతా ఉన్నారు. ఇది ఎక్కడి ద్వంద్వనీతి అండి ముఖ్యమంత్రి గారు? పేదవాడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయమా? మూసి ప్రక్షాళన చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు తీసి పడేస్తే వాళ్ళందరూ ఏ విధంగా తెలంగాణ భవన్కి వచ్చి ఈరోజు మీరైతేనే కాపాడగలుగుతారని చెప్పినారో ఒక్కసారి ఆలోచించమని కోరుతూ, ఈరోజు ఏదైనా కూడా ఏ మీటింగ్ అయినా రాజకీయ కోణంలోనే చూస్తారు. ఏ మీటింగ్ అయినా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల నుండి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించారు, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకం ఉన్నారు, దేశంలో ఏ విధంగా మొదటి స్థానంలో నిలిచారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా దేశంలోనే జీడిపి మొదటి స్థానంలో నిలబడ్డదంటే దాని వెనకాల కేసీఆర్ గారి కృషి కాదా? ఈరోజు ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇదే రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీ పుణ్యమని ఏ విధంగా మొత్తం రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి అంతా కుంటుపడింది అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈరోజు యూరియా కోసం దేవుడా అని ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ. దాని గురించి ధ్యాస ఉండదు. ఎంతసేపు కేసీఆర్ని విమర్శించడమే తప్పిస్తే ఏ మూలకు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా గంటలు నిలబడి యూరియా కోసం ఏడుస్తున్నారు. ఈరోజు ఆడబిడ్డల్ని కూడా యూరియా లైన్లలో నిలబెట్టేసి, పాలిస్తున్న తల్లి కూడా అక్కడికి వచ్చి బిడ్డకు పాలించుకుంటూ యూరియా లైన్లో నిలబడ్డదంటే తల వంచుకోవాలి, ఏం జరుగుతుందని బేరీజ్ వేసుకోవాలి తప్పిస్తే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఆడబిడ్డలు కూడా 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా గేట్లెక్కి దుంకుతున్నారు యూరియా కోసం అంటే అది మీ వల్లే సాధ్యమైంది. ఈవెన్ సినిమాలలో కూడా చూపించారేమో ఆడబిడ్డల్ని గేట్లకి దుంకేది, అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. నిజంగా వాళ్ళ ఆరాటం, వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అసలు కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుందో లేదో చూస్తలేరు. బిడ్డలు ఏడుస్తూ ఉంటే అక్కడే కూర్చొని పాలిస్తున్నారు. ఆడబిడ్డలు అక్కడే జుట్టు పట్టుకొని కొట్టుకునే స్థాయికి ఎందుకు వచ్చింది? ఏం కర్మ? ఈరోజు చెప్పుతోని కొట్టుకుంటున్నారు ఆడబిడ్డలు. ఏం కర్మ? ఒక్క యూరియా బస్తా కోసమా? ఇది మీ వైఫల్యం కాదా? దీని గురించి మాట్లాడడానికి చేత కాదు. కానీ కేసీఆర్ మీద నింద వేసి కేసీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తున్నావు తప్పిస్తే రాష్ట్రంలో ప్రజలు ఎట్టుపోతుందని చూడట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకొని ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా, రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్పిస్తే అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిన అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండాలంటే ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ. బైసాబ్, నిన్న సీఎం కూడా మాట్లాడిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? 148 మీటర్స్లో వాళ్ళు ఒప్పుకున్నారు, 148 149 తమ్మిడిహెట్టి దగ్గర కడతాము అంటున్నారు. నేనేమంటున్నా, గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఏమన్నారు? 152కు మహారాష్ట్ర ఒప్పుకున్నది, అగ్రిమెంట్ ఉన్నది, రెడీ ఉన్నది అన్నారు కదా. మీరు 152కు అగ్రిమెంటు ఉండంగా కూడా మీరు తమ్మిడిహట్టిని మార్చి మేడిగడ్డ దగ్గర పోయినరు అని మాట్లాడింది మీరే. మరి 152 దగ్గర ఎందుకు కట్టరు అంటే మీరే ఈరోజు నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమని? తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర 152 మీటర్లకు ససేమిరా అన్నది. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి చెప్పింది. అందుకే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఇలా మీరు నిన్నటిదాకా 152కు అగ్రిమెంట్ ఉంది, మహారాష్ట్రతో మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసి పెట్టినామన్నారు కదా. ఒకవేళ మీరు అగ్రిమెంట్ చేసి పెట్టింది కరెక్ట్ అయితే 152లో కట్టండి. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయన్నారు కదా, గ్రావిటీ ద్వారా తెచ్చి చూపియండి. మొదలు గ్రావిటీ అన్నారు, ముఖ్యమంత్రి మొన్న 19 మీటర్లు అన్నాడు. అన్ని అబద్ధాలు, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఒక్కొక్కటి ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి 148